seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream. పిచ్చి పిచ్చి ఆడతాను ఆడతాడు ఎందుకు బజ్జుకోలేదు నువ్వు చెప్పు నాకు ఎందుకు బొజ్జోలేదు బొజ్జోవా నువ్వు కిసి పెట్టి కుట్టాడు కుట్టాలి తీతే నీ తీతలా కుట్టుగా టీచలా పూసుకో ఏంటది హాయ్ హాయ్ చెప్పు హాయ్ ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వద్దు నేను లాగుతాను దాన్ని అదే కదా ఏదో తీసుకో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. నిన్న అంతే ఇవాళ అంతే మా కుట్టోడు అంటే పెద్దగా అయ్యే కొద్దీ నిద్ర తగ్గిపోద్దని అంటారు కదా. మామూలుగా అయితే మధ్యాహ్నం అంతా నిద్రపోతాడు. అబ్బా ఇంకా 2:30 అయింది పడుకుని లేచిపోయాడు అనమాట. 1 o'clockకి పడుకున్నాడు, 2:30కి లేచిపోయాడు. ఇంకెంత ట్రై చేస్తున్నా పడుకోవడం లేదు. దానికి తోడు ఫుల్ లైటింగ్ అనమాట. ఎండ పడి వాళ్ళ టెంపరేచర్ చాలా బాగున్నట్టుంది. ఫుల్ ఎండగా ఉంది. మా దాంట్లోంచి మొత్తం వెలుతురంతా పడుతుంది అనమాట. ఇంక వీడు నిద్రపోకుండా ఎంత పడుకోబెట్టినా పడుకోకుండా ఇలా కూర్చొని చక్కగా ఆడుకుంటున్నాడు. ఇంకా అంతే మరి, మధ్యాహ్నం పడుకున్నట్టే ఇక ఏకుంటా. కాసేపట్లో పిల్లలు వచ్చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారు. ట్రైన్ ఎక్కుతారు. ఇప్పుడు కాల్ చేస్తారు ఇంకో 5-10 minutesలో. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని చూస్తే ఇంకా అసలు పడుకోడు. ఫుల్ ఎనర్జీ మోడ్లోకి వచ్చేస్తాడు అనమాట, టైగర్ మోడ్లోకి. అవును, ఏంటి చెప్పు. దబిడి దిబిడి ఇష్టమా కుట్టు నీకు? దబిడి దిబిడి ఏ కుట్ట? నోట్లో పెట్టుకోకూడదు ఫోన్ని, చెప్పాలి అంతే. నోటితో చెప్పాలిరా దబిడి దిబిడి ఇష్టం అని, నోట్లో పెట్టుకోరు. సో అదండి, నేను ట్రై చేస్తాను కంటిన్యూస్గా వ్లాగ్ చేయడానికి. ఎందుకంటే ఇంకా 2 రోజులు ఉంది. వాళ్ళ వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఎర్లీ మార్నింగ్ అనమాట. సో ఫ్రైడే midnight అలాగా ఈయన వెళ్ళిపోతారు. సో అప్పటి వరకు అయితే వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. అండ్ వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా వ్లాగ్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మా రొటీన్ ఎలా ఉంటుందో మేము ఒక్కళ్ళమే ఉంటే మీతో షేర్ చేయాలి కదా, ఎలా అవుతున్నాయి, ఎలా గడుస్తున్నాయి రోజులు అని. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చుతాను అనుకుంటున్నా. ఇగ్నోర్ చేసేయండి, నా
భయంకరమైన అవతారాన్ని. ఎంత రాసుకున్న క్రీమ్స్ పనికి రావట్లేదు అనమాట, అంత డ్రైగా ఉంటుంది. అండ్ హెయిర్ అయితే ఫుల్, అసలు ఏం చేసినా కూడా ఇంకా అలా నుంచుంటుంది అంతే, ఇంకేం చేయలేము. కొత్త కొత్త జుట్టు వస్తుంది, సో తప్పదు, ఇంకేం చేస్తాం. ఫ్లాస్ని ఇది చేయాల్సిందే మనం, వాటిని ఎంబ్రేస్ చేసుకుంటానే కానీ. అది ఏంటి బాబు నుంచున్నావు? ఏంటది పెప్పని పట్టుకుని నుంచున్నావు అట్లాగా కుట్టు? డే సరే చాలాసేపు నుంచున్నావు, కూర్చో. కాళ్ళు నొప్పులు వేస్తాయి కుట్టు, కూర్చోవే. అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? వద్దు, డామ్ పడతావు. సో అదండి, మీరైతే వ్లాగ్ చూస్తుండే, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. పిల్లలకి మనం ఏమనుకుంటున్నాం, మనకి అంటే మన లైఫ్లో ఏం నడుస్తుంది అనేది వైబ్స్ ఏమైనా వెళ్ళిపోతాయో ఏమో తెలీదు. మేబీ వాళ్ళకి ఒక సెన్స్ అనేది వచ్చేస్తుందేమో మనం ఎలా ఉన్నాము అని చెప్పి. వాడి రొటీన్ కరెక్ట్గా ఈయన బయలుదేరటానికి ఇంకా 2 రోజులు ఉంది అనగా మొత్తం అంతా చేంజ్ అయిపోయింది అనమాట. అసలు పగలంతా పడుకోవడం మానేశాడు, తినటం మానేశాడు. తినటం కూడా ఎట్లా అంటే బలవంతంగా నోట్లో పెడుతున్నాను, ఊసేస్తున్నాడు. పైగా గట్టిగా అనమాట వేయటం కూడా. అసలు ఎంత కోపం వచ్చేస్తుంది వాడికి. తినను అని చెప్తాడు, పడుకోను అంటాడు, ఒకటే ఏడుపు అనమాట. అంటే కొన్ని గ్రోత్ మైల్ స్టోన్స్ ఉన్నప్పుడు పిల్లలు నిద్రపోకుండా ఆ మైల్ స్టోన్స్ని అచీవ్ చేస్తారని అంటారు. మరి వీడు ఏం మైల్ స్టోన్ అచీవ్ చేస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. పైన 2 పళ్ళు వస్తున్నాయి, మేబీ దాని ఇరిటేషన్ వలన నిద్రపోవట్లేదో ఏమో తెలీదు. బట్ చాలా హార్డ్గా అయితే గడిచింది. అసలు ఇంకా బయలుదేరుతున్నారనగా ఏంటబ్బా ఈ చేంజ్ అని అనిపించింది నాకైతే. చాలా ఇరిటేటింగ్గా ఉండిందనమాట వాడికి. అండ్ వాడి రొటీన్ చేంజ్ అయినందుకు నా రొటీన్ కూడా చేంజ్ అయిపోయి మొత్తం అంతా గందరగోళం అయిపోయింది. బట్ ఏది ఎలా ఉన్నా కూడా మనమైతే ఏమంటారు, ఇచ్చింది ఇచ్చినట్టు హ్యాండిల్ చేయక తప్పదు. అదే కదా మరి లైఫ్ అంటే. సో అలానే హ్యాండిల్ చేస్తా ఉన్నా. ఒకానొక టైంకి నాకైతే అసలు ఇంక ఇలా టచ్ చేస్తే ఏడ్చేస్తానా అనే సిచ్యువేషన్కి కూడా వచ్చానమాట. బట్ ఎలా ఉన్నా కూడా హ్యాండిల్ చేయాల్సిందే, వేరే చాయిస్ లేదు. సో అట్లానే ఇంకా గడిచింది. ఈయన బయలుదేరుతున్నారనగా షాపింగ్ పనులు ఇంకా చాలా ఉండినాయి. అంటే ఈయన తీసుకుని వెళ్ళడానికి కాదు, మాకు ఇంట్లో పెట్టడానికి సామాన్లు అండ్ చాలా ఉన్నాయన్నమాట. లైక్ ఒక ఫ్యామిలీ గడవాలంటే ఎన్ని వస్తువులు కావాలి చెప్పండి. అందులోని బయట వెళ్ళకుండా పిల్లలతోటి హ్యాండిల్ చేయడం కష్టం, చాలా టెన్షన్స్ ఉంటాయి. అండ్ ఈయనకి ఏంటంటే అన్నీ ఇంట్లో సమకూర్చానా లేదా, మళ్ళీ కంగారు పడతారేమో అని ఒక ఇదన్నమాట. ఇంకా ఒకరోజైతే ఈయనకు ఆఫీస్కి కూడా వెళ్ళాల్సిన అవసరం పడింది. ఇంకా అలా ఆఫీస్కి వెళ్ళారు ఆ రోజు. నేను ఇంక ఇంట్లో ఉన్న కరెక్ట్ అదే టైంకి వీడి రొటీన్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట. అస్సలు పడుకోకుండా నాకైతే రెస్ట్లెస్ అయిపోయింది. వీడు పడుకుంటే ఏంటంటే కొంతసేపు అన్నా నేను రెస్ట్ తీసుకోవడానికి అవుద్ది, లేదంటే అట్లీస్ట్ వంట చేసుకోవడానికో ఇల్లు సర్దుకోవడానికో అవుద్ది. పడుకోకపోతే కనుక నా ఫుల్ టైం 100% ఎనర్జీ వాడికే ఇవ్వాలన్నమాట. వాడినే చూసుకోవాలి, వాడికి ఇవ్వాలి. ఆబ్వియస్గా నేను వాడిని పక్కన పెట్టి వేరే పని చేయడానికి లేదు. వాడు మూడ్ బాగుంది అంటే నేను అట్లీస్ట్ వంట అన్నా చేసుకోగలను, లేదు అంటే ఆ వంట చేసుకోవడానికి కూడా నాకు అవ్వదన్నమాట. ఇది రియల్ లైఫ్ అన్నమాట. ఒక తల్లికి అసలు ఎలాంటి హెల్ప్ లేకుండా అబ్రాడ్లో ఉంటూ ఇలా ఒకళ్ళమే మేనేజ్ చేసుకోవాలి అంటే ఆబ్వియస్గా పార్ట్నర్స్ మీద డిపెండ్ అయిపోయి ఉంటాము కంప్లీట్గా. ఇంక ఇప్పుడు ఈ లేని టైంలో నేను ఒకదాన్నే, ఈ పిల్లలు కూడా లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు నా పరిస్థితి ఏంటా అని ఆలోచించుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. మధ్యలో టాయిలెట్ వచ్చినా ఏం వచ్చినా టు బీ ఫ్రాంక్ ఆనెస్ట్గా చెప్పాలంటే బుడ్డోడిని కూడా తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇంకా మధ్యలో తమ్ముడు కూడా వచ్చాడు. వాడేంటంటే ఇంకొకటి, వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, లేదంటే తమ్ముడు వాళ్ళే వచ్చి మా దగ్గర ఉండొచ్చు కదా తోడుకి అని అనుకుంటారు. పాపం కరెక్ట్ ఇదే టైంకి అనుకోకుండా వాళ్ళ ఇంట్లో రెనోవేషన్స్ జరుగుతున్నాయి, కిచెన్ రెనోవేషన్ చేస్తున్నారనమాట. ఎక్కడికి వెళ్ళిపోతావురా, కూర్చోరా నాయన.
అంత ఎక్కువ కాదు తల్లి, కొంచెం కొంచెం ఎక్కువ పెడుతున్నావు వాడికి. I don't want you to be dirty. Bad boy. Thanks. Every time Amma need water for go. Go. పడతాడు. ఇదిగో ఇప్పుడు నీకు ట్రై చేద్దాం. Go. నువ్వే ఇప్పుడు నీకు ట్రై చేద్దాం. కిచెన్ రెనోవేషన్ చేస్తున్నారు. అదేంటంటే మొత్తం అంతా కబోర్డ్స్ ఇంటీరియర్స్ మొత్తం తీసేసేసి కొత్తదంతా పెడుతున్నారనమాట. అది తమ్ముడు ఓన్గా చేస్తున్నాడు. డిస్మాంట్లింగ్ అంతా మొత్తం అంటే డిస్మాంటిల్ చేయటానికే చాలా కాస్ట్ పడుతుంది అన్నారు. ఇంక సరే అది వేరే వాళ్ళకి పెట్టడం కన్నా చాలా ఈజీ పని, నేనే చేసుకుంటా అని వాడే చేసుకుంటున్నాడు అనమాట. సో అదైనాక మళ్ళీ కిచెన్ సెటప్ అంతా చెయ్యాలి. ఇవన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు. అవన్నీ పనుల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి ఉంటాం, నేను అటు వెళ్ళి ఉండటం చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. సో ఏదన్నా అవసరం అయితే ఆబ్వియస్లీ వాడు చక్కగా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాడు, వాడికి చెప్తే తీసుకుని వచ్చి పెడతాడు, చేస్తాడు, అన్ని హెల్ప్స్ బాగానే ఉంటాయి. బట్ ఉండటానికి అంటే లైక్ నేను పిల్లలు ఉండటానికి పనులు మేనేజ్ చేసుకునేది ఉంటుంది చూసారు, అదే అనమాట అతి హార్డెస్ట్ పార్ట్. ఇంకా సరే ఇంకా అదంతా కంప్లైంట్ చేయడం పక్కన పెట్టేసేస్తే నేనైతే ప్రతి ఒక్క మూమెంట్ని టెన్షన్ పడుతూనే ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే పద్దాకా ఇలాంటి మూమెంట్స్ రావు, పద్దాకా ఇలాంటి టైమ్స్ రావు. ఇక్కడ ఏంటంటే మా ఉద్దేశంలో మేము అంటే ఒక విధంగా మేము ఇక్కడికి వచ్చి కష్టపడి ఇవన్నీ ఏంటంటే మా హార్డ్ ఎర్న్డ్ అనమాట. లైక్ మేము ఇక్కడికి రావాలి అని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి రావటం అట్లా ఏం జరగల. కష్టపడ్డారైనా ఛాన్స్ వచ్చారు. సో అవన్నీ ఈయన మాటల్లోనే ఈ వీడియోలో విందురు. కానీ మొత్తం ఈ వీడియో కొంచెం లెంతీ వీడియోనే, కానీ మీకు నచ్చుద్ది, మీరు ఎంజాయ్ చేస్తారనే లెంతీ వీడియో అయినా కూడా నేను ఎక్కడ కట్ షాట్ చేయకుండా అయితే పెట్టేస్తున్నాను. మీకైతే నచ్చిద్దని అనుకుంటున్నాను. మధ్యలో ఏంటంటే నాకు టెన్షన్ అనమాట, వీడికి ఎక్కడ దిష్టి తగిలేసిందా అని చెప్పి ఒక్కటే అస్తమాను ఇలా అనుకోవడం అనమాట. ఆబ్వియస్లీ మదర్స్ థింకింగ్ అలానే ఉంటుంది కదా. మనం ఎంత అనుకున్నా కూడా అమ్మో పిల్లలకి దిష్టి తగిలేస్తుంది. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా అనమాట. ఏమంటే మనం ఏదన్నా మంచి జరుగుతుంది అని చెప్పి ఇలా పబ్లిక్గా పెట్టామో లేదో నెక్స్ట్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అలా నాకు ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఏదరింట్లో గొడవలు కానివ్వండి, టెన్షన్స్ కానివ్వండి, సిక్ అవడం కానివ్వండి, చాలా అనమాట. బట్ నేను ఎప్పుడైతే లైక్ కంప్లీట్ నా ఫెయిత్ అంతా, నా కాన్సన్ట్రేషన్ అంతా దేవుడి మీద పెట్టి అటు ఇటు దిక్కులు చూడకుండా దేవుడి మీదే కాన్సన్ట్రేట్ చేశాను, ఆ డే నుంచి నాకే డిఫరెన్స్ తెలుస్తుంది. లైక్ బ్యాడ్ థింగ్స్ అనేవి నా దగ్గరికి రావడానికి ట్రై చేసినా కూడా నేను అవాయిడ్ చేస్తూ చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉన్నా అనమాట. నోరు తెరిచి ఏమంటారు ఆన్సర్ ఇవ్వటం కానివ్వండి, అట్లాంటివి ఏం చేయకుండా లైక్ అదే మూమెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. మనం నోరు తెరిచి ఆన్సర్ చేసిన మూమెంటే స్టార్ట్ అవుతాయి గోళ్ళంతా. సో ఆ ఛాన్స్ అనేది ఏమంటారు మన ఈవిల్ దీనికి థింకింగ్స్కి ఇవ్వకుండా దేవుడి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రేయర్ చెప్పుకుంటూ చాలా కంట్రోల్ అన్నట్టుగా ఉండిందనమాట. సో అన్నీ ఏంటంటే లైక్ ఒక మంచిది జరుగుతుంది అంటే చుట్టుపక్కల ఫాగ్ కమ్మినట్టుగా అమ్మేస్తాయి నెగిటివ్ థింగ్స్.
ఏం చేస్తాం, ఆబ్వియస్లీ అందరి ఇళ్ళలో జరిగేదేనండి ఇదంతాని. బట్ ఏంటంటే ఎవరు బయటకు వచ్చి చెప్పుకోరనమాట ఇవన్నీ. ఇంత హడావిడిలో మొత్తం ఏంటంటే ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ తీసుకుని వచ్చేసేయాలి, మళ్ళీ ఏదన్నా మిస్ అయితే కష్టం అవుతుంది అని ఆబ్వియస్లీ ఎప్పుడు చెప్పేదే, ఇప్పుడు 100 సార్లు చెప్పుడు ఉంటాను. దానికి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కో షాప్కి వెళ్తాం మేము. సో ఇంకా అలాగా లిడిల్కి వచ్చామన్నమాట. ఆ రోజు లిడిల్, అసలు నేను లిడిల్కి వచ్చి ఎన్నాళ్ళు అయిపోయిందో, ఇంకా వచ్చాను కదా అని చెప్పి మొత్తం అంతా తిరుగుతూ ఉన్నాను. అండ్ ఇదే ఫ్రైడే అనమాట, లాస్ట్ డే. ఇంకా ఫ్రైడే ఈవినింగ్ వరకు, ఈవినింగ్ అంటే నైట్ వరకు మిడ్ నైట్ ఫ్లైట్ అనమాట. లైక్ ఎలా అంటే సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. 6 o'clockకి ఫ్లైట్, 4:30 కల్లా 4:30 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. సో ఇంటికి దగ్గర అయినా ఎయిర్పోర్ట్, మళ్ళీ ఆ టైంలో క్యాబులు దొరుకుతాయో లేదో అదొక టెన్షను. సరే ఇంకా ప్యాకింగ్ కూడా చేయాలి, కనీసం సూట్ కేసు కూడా తీసుకురాలి కింద స్టోరేజ్ నుంచి. చాలా ఆరాంగా ఉన్నాం అనమాట. లైక్ ఇంట్లో సామాన్లన్నీ తెచ్చేసాం కదా, ఏముందిరా అని కీమా కూడా తీసుకున్నారు. నాకు ఇష్టం అని చెప్పి కీమా కూడా తీసుకున్నారు. ఇంకా కర్రీ చేశాను అనమాట, సాంబార్ ఇంకా కీమా కర్రీ చేశాను. ఇంకొక ఇదేంటంటే ఇక్కడ గార్బేజ్ పడేయడానికి పెద్ద సమస్య. సో మా పెద్దోడికి గార్బేజ్ పడేయడం ఇంతవరకు నేర్పించలేదు. అన్ని పనులు చేస్తాడు కానీ చెత్త తీయాలంటే వాడికి చాలా చిరాకు అనమాట. సో వాడికి మరి తప్పదు కదా, నేనైతే కుట్టోడిని వేసుకుని అయితే చెత్త పడేయడానికి వెళ్ళటం కష్టం. సరే ఇంకా పెద్దోడికి నేర్పించాల్సిందే, ఇంకా వేరే చాయిస్ లేదు అని చెప్పి ఇంకా వాడికైతే ఉన్న అన్నీ తీసుకుని వెళ్ళి చూపిస్తున్నారనమాట. ఇంకా వాష్ కూడా కిందే కదా, అది కూడా చేసి పెట్టారు ఈయన ముందే. థర్స్డే వాష్ చేసాం బట్టలు. ఇంకా ఏంటంటే అలానే ఉన్నాయి, దాంట్లోనే ఉన్నాయి చాలా వరకు తీసుకుని వెళ్ళాల్సినవి. సో ఇంకా మడత పెడుతున్నాను అనమాట. అవన్నీ తీసేసేసి ఫాస్ట్గా ఈయన గార్బేజ్ సెటిల్ చేసి వచ్చేలోపు ఇవన్నీ పెట్టేయాలని హడావుడిగా పెట్టేశాను. చాలా ఫాస్ట్గా అయిపోయింది ఆ రోజైతే. అదేంటో మరి, అంటే ఈయన ఒక్కలే ట్రావెలింగ్ అంటే చాలా ఈజీగా సర్దేసుకోవచ్చు. మొత్తం అందరం బెటాలియన్ అంతా బయలుదేరాలంటే కనుక చాట్ అంత లిస్ట్ అవ్వుద్ది. చాట కూడా కాదు, ఇంకా పెద్ద లిస్టే అవ్వుద్ది. అదంతా సర్దుకునేటప్పటికి తెల్లారిపోద్ది. ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట వస్తువులు ఇంటల్లబాది బయలుదేరాలంటే. ఇంకా అదయింది, నేను మడత పెడతా ఉన్నాను. ఇంకా ఈయన బట్టలన్నీ ఏంటంటే తీసి ఇమ్మన్నారనమాట ఐరన్ చేసుకోవడానికి. ఇంకా ఐరన్ చేయాల్సినవన్నీ అయితే తీసి ఇచ్చాను. అదేంటంటే అంటే అక్కడ కూడా చేసుకోవచ్చు, ఉంటాయి. పెద్ద విల్లా బుక్ చేశారనమాట వీళ్ళ ఆఫీస్ వాళ్ళు ఎయిర్బిఎన్బిగా. ఇంకా అక్కడ చేసుకోవచ్చు, బట్ అక్కడ టైం ఉంటుందో లేదో అదంతా తెలియదు కదా. సో ఇక్కడ చేసుకుని వెళ్ళిపోవడం బెటరు. ఎలా ఉన్నా కూడా అక్కడ వెళ్ళంగానే రెస్ట్ తీసుకోవచ్చు, ఇంకా ఈ టెన్షన్స్ అన్నీ లేకుండా అని చెప్పాను అనమాట. ఇంకా అది చేసుకుంటా ఉన్నారు. నువ్వు కూడా అట్లా అనకుండా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను కదా కొన్ని డేస్ ఇంట్లో, చూసుకోవాలి మరి. చూసావా, నేను నాకు MVP అవార్డు వచ్చిన రోజు వేసుకున్న ఫ్లోర్ ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను. రేపు వెళ్ళి వెళ్తున్నాను కదా. ఇట్ మేక్ సెన్స్ కదా, బాగుంటుంది. కాలేజ్ కొలీగ్సా? మాకు మా కంపెనీలో 4 ఉన్నారు ఎంబీపీస్, వాళ్ళందరూ వస్తున్నారు. సేమ్ ఫ్లైట్ లో ఒక అమ్మాయి ఉంది, ఆమె ఎక్కడో కూర్చుంటుంది, నేను ఎక్కడ కూర్చుంటా. ఇద్దరం కలిసే ఎక్కుతాము. అందులో ఉన్నాయి చాలు అవి, అంతకన్నా కొంచెమే తాగుతాడమ్మా, ఎక్కువ తాగడం. మనం ఎట్లా వచ్చాము, మనము ఏదో మన సొంత డబ్బులతో అయితే పెట్టుకుని అయితే ఎక్కడికి మనం విజయవాడకు కూడా వెళ్ళలేము. మనం అదే పని చేస్తాము అంతే. వెళ్తాము వస్తాము అంతే. కానీ
అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను అసలు స్వీడన్కి వస్తాను, స్వీడన్లో ఇల్లు కొనుక్కుంటాను అంటే మనం ట్రై చేసాము, ఎన్నో ట్రై చేసాము. యుఎస్ అనేది ఒక డ్రీమ్ అనమాట ఎవరికైనా. యుఎస్ డ్రీమ్స్ అంటారు కదా. మా చిన్నప్పుడు స్కూల్లో ఏం చేస్తారా అంటే ఇంజనీరింగ్ చేస్తాము, యుఎస్ వెళ్ళిపోతాం, మాస్టర్స్ చేస్తాం, అక్కడే సెటిల్ అయిపోతాం అని అందరూ అదే. నాకేమో మా అమ్మ అఫోర్డ్ చేయలేదు కదా, సో ఇంజనీరింగ్ చేయలేదు. తర్వాత అంటే ఏదో కష్టపడి వచ్చాము. ఐ నెవర్ థాట్ యుఎస్కి వెళ్తారా అంటే వెళ్తామా, వెళ్ళాలనే ఉంటుంది కానీ డబ్బులు ఎక్కడ లేవు. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్, స్కూల్ క్లాస్మేట్స్ 40 మంది ఉన్నారు యుఎస్లో, 40 మంది. మా వేరే సెక్షన్ బి సెక్షన్ వాళ్ళు అయితే అందరూ ఆస్ట్రేలియా. అలా ఆస్ట్రేలియా వాట్సాప్ గ్రూప్ అంటారు. అంటే ఫ్యాన్ సంఘం లాగా అన్నట్టు. అది యుఎస్ లో కూడా అంతే అనుకో, వాళ్ళు డిఫరెంట్ స్టేట్స్ లో ఉంటారు, వాళ్ళు కలుస్తూ ఉంటారు. చాలా మంది ఉన్నారు. ఇదే ఏంటంటే లక్కీగా స్వీడన్ వచ్చాము. ఇదంతా హార్డ్ అండ్ అనమాట. నెవర్ అసలు అనుకోలేదు MVP అవుతానని. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇట్లా అవార్డు, MVP అవార్డు ఇస్తామని. బ్లెస్సింగ్స్, ప్రేయర్స్ అవన్నీ ఇప్పుడు అవుతున్నప్పుడు నువ్వు రిజాయిస్ చేయాలి కానీ ఏడుపు మొహం పెట్టాను. ఇప్పుడు నువ్వు అదే టచ్ చేస్తే సరిగమో పా అన్నట్టు అది తప్పు. ఎన్ని రోజులు ఇప్పుడు ఎవరికి వస్తుందిరా మేము అవకాశం? దేవుడి దయ వల్ల అన్ని బాగుంటే కనుక నిన్ను కూడా తీసుకెళ్తాను తర్వాత. అది బాగుండడం అంటే ముందు నీకు సిటిజన్షిప్ వస్తే ఇంకా మంచిది, లేదంటే కనుక మళ్ళీ ఆ ఇన్విటేషను సోది ఇండియన్ పాస్పోర్ట్ మీద చాలా ఉంటాయి కదా, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దీనికంటే వీసా ఫ్రీ కాబట్టి ఉట్టి ఎక్స్ట్రా పెట్టేసుకోవడం, అప్రూవ్ చేసేసుకుని ఎక్కాడు. ఆ రోజు 26th షేర్ పాయింట్ హ్యాకథాన్ రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ ని బట్టి ఒకవేళ మేము గెలిస్తే కనుక మాకు ఫ్రీ టికెట్స్ కదా యుఎస్ కి. లాస్ వేగస్ MGM గ్రాండ్ లో అంట కాన్ఫరెన్స్, M365 డెవలపర్ కాన్ఫరెన్స్, దానికి ఫ్రీ టికెట్స్. అదేంటంటే వాళ్ళు ఇప్పుడు టికెట్స్ చూస్తేనేమో $3,000 USD, అంటే 30,000 క్రోనా మనకి. 30,000 అంటే మన 2 lakhs ఇండియన్ రూపీస్. అంత కాస్ట్ది వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారంటే మనం టికెట్లు కూడా పెట్టుకోవాలి. సో ఆ టికెట్లు కొద్దిగా సేవ్ చేసుకుని మా ఆఫీస్ వాళ్ళు ఇస్తే మంచిది, లేదంటే ఇస్తారు ఆఫీస్ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు హ్యాకథాన్ విన్ అయ్యాం కాబట్టి వాళ్ళు కూడా పెట్టుకుంటారు. మా ఊళ్ళు షేర్ పాయింట్ ఇంత బాగా చేస్తారు, హ్యాకథాన్ విన్నర్స్ అని. పాల్సలు ఉంటుందేమో అది మరేమో. ఎందుకు మనం వేసుకున్నావు ఒక రూమ్కి వెళ్ళినప్పుడు కూడా అదే కరెక్ట్. కానీ ఇంకోటి నిండా తిను, కాస్త వాక్ చేయండి సాయంత్రం పూట పిల్లలు వచ్చిన తర్వాత కుదిరితే. స్ట్రోలర్ తెలుసు కదా, కారు వెనకాల డిక్కీలో ఉంది. నేను అక్కడ వరకు వెళ్ళేటప్పటికి అయిపోయిద్ది నాకు వాకింగ్. ఇంకా అంటే వాక్ చేస్తే కాస్త పిల్లోడికి కూడా డీవియేట్ అవుతారు. ఇప్పుడు చూడు 4 గోడల్లోనే ఉంటే మీకు కూడా ఇదిగా ఉంటుంది. మీరు కాస్త వాక్ చేసి రోజు దాకా వెళ్ళండి, ఏమైనా కొనుక్కోండి. పక్కనే ఎల్గి గార్డెన్ ఉంది, ఎల్గి గార్డెన్లోకి వెళ్ళి చూడండి. కానీ నేను మాత్రం అది అదే స్టోర్, మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంటుంది కదా, 50% ఆఫ్ మొత్తం అక్కడ మైక్రోసాఫ్ట్ స్టోర్లో. నేను ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక ల్యాప్టాప్, సర్ఫేస్ ల్యాప్టాప్,
ఇంకా దీనికి డాక్ తీసుకుంటాను, డాకింగ్ స్టేషన్. ఎందుకంటే అది తీసుకుంటే సర్ఫేస్ ల్యాప్టాప్ మనం పర్సనల్ గా తీసుకున్నాం అనుకో, ఆ డాక్ కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. డాకర్ అది ఇక్కడ ఎంత అనుకుంటున్నావు? డాకర్ 3000 కరోనా. అక్కడ 50% వస్తుందంటే ఇక్కడే తీసేసుకుంటే అయిపోద్ది. సో అక్కడే నాకు ఒక 5,000-6,000 కరోనా ఖర్చు పెడతాను నేను. 50,000-60,000 ల్యాప్టాప్ కానీ ఇవన్నీ మంచి ఏమైనా ఉంటే కనుక నీకు కూడా తీసుకుంటాను, యూస్ఫుల్. ట్రైపాడ్ ఉంటే తీసుకో. నాకు తెలిసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు గింబాల్ ఉండాలా? మా గింబాల్ ఇవన్నీ ఎందుకు అవసరం, మామూలు బేసిక్ ట్రైపాడ్. టార్గెట్ కి వెళ్తాను కదా, స్ట్రాంగ్ గా ఉండేది. టార్గెట్ లో ఉంటాయా? ఏం మరి అదే నువ్వు చూడు. నేను ఫస్ట్ థింగ్ నాకు తెలిసి 2 ఉన్నాయిరా రెడ్మండ్ లో, అంటే 2 ప్లేసెస్. రే గాడిదని ఆపరా, స్లోగా మాట్లాడు. ఒకటేమో బులెబు ఏదో అంటారు, బులేవు అంటే బులవాడ్ అంటారు ఏదో, అదే బులవు అదొకటి. ఇంకోటి రెడ్మండ్, సియాటిల్ డౌన్ టౌన్. ఎక్కడ ఏ ఏరియాలోకి వెళ్తే సేఫ్టీ ఉంటుందో అవన్నీ చూసుకుని వెళ్ళిపోతే, ఇది మరీ జైల్లో ఇంట్లో రూమ్లో వేసుకోవడానికే కదా. అదనమాట మా వారు మాటల్లో. మేము ఇక్కడికి ఎలా వచ్చాము, ఎలా కష్టపడ్డాము, ఇంతవరకు ఎలా కష్టపడ్డాము అనేది ఇంకా సర్దటం అయితే అయిపోయింది. ఇంకా నాకు అంటే అస్సలు తినబుద్ధి కాలేదనమాట. ఇంకా ఈయన్నే అడిగాను, కొంచెం పెరుగన్నం కలిపిచ్చేసేయండి తింటాను అని చెప్పి. ఇంకా అదే కలిపి పెడుతున్నారు ఈయన. ఇంకా అదే తిందామని నేను ఈయన నైట్ పెరుగన్నం తినేసాము. పిల్లలైతే అంటే మధ్యాహ్నం చేసిన సాంబార్ ఉంది. ఆ రోజు యాక్చువల్గా పులిహార కూడా చేశాను అనమాట. నేను అదంతా వీడియో తీయలేదు కుదరక. ఇంకా మాకేంటంటే యాక్చువల్గా ఈయనది స్వీడన్ వచ్చినప్పుడు ఫస్ట్ తీసుకొచ్చిన సూట్ కేసు ఉంది, అదే తీసుకుని వెళ్తా అని అన్నారు. అందులో స్వీడన్ రాకముందు మేము స్టూడియోకి వెళ్ళి మరి ఒక ఫోటో దిగాం అనమాట, ఫ్యామిలీ ఫోటో. అది ఫోటో ఉంటుంది అనమాట దాంట్లో. అదే తీసుకుని వెళ్తా అని చెప్పారు. కానీ కిందకి వెళ్ళి స్టోరేజ్ రూమ్లో చూసేసరికి దాంట్లో పాత బట్టలు అన్నీ పెట్టున్నాయంట. సరే ఇంకా అవన్నీ తీయటం అయితే కష్టం అని చెప్పి ఇంకా ఈ సూట్ కేసు తీసుకుని వచ్చారు. ఇది మొన్న రూమ్కి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళాము. సో ఇంకా అది తీసుకుని వచ్చారు, ఖాళీగా ఉందని ఇంకా దాంట్లోనే సర్దేస్తున్నాను. వెళ్ళటం అయితే ఒక హాఫ్ సూట్ కేసే అయిందనమాట. లైక్ ఒక సైడే ఫిల్ అయ్యింది బట్టలతోటి, ఇంకో సైడ్ ఖాళీగా ఉంది. సో ఆ సైడ్ కూడా ఫిల్ అయ్యి రావాలి రిటర్న్. ఇంకా అందుకని ఒక సైడ్ కొంచెం లైట్గా అనమాట, ఎంతవరకు అయితే అవసరం అంతవరకు. 10 days కదా, సో మళ్ళీ అక్కడ వాష్ ఉంటుందో లేదో తెలీదు. సో అలా ప్లాన్ చేసుకుని అయితే పెట్టానమాట ఇంకా బట్టలు అన్నీని. అది కూడా అక్కడ కూడా దొరుకుతాయి, ఒకవేళ అంతగా లేకపోయినా ఇంకా అక్కడ కొనుక్కునన్నా వేసుకోవచ్చులే అన్నట్టుగాని. ఎందుకంటే ఇక్కడికన్నా అక్కడ ఇంకా మంచి మంచి వెరైటీస్ దొరుకుతాయి. ఇంకా యూఎస్కి వెళ్తున్నారు అని అంటే అమ్మాయిలకి ఇంకా అదొక ఇదన్నమాట, హైప్ లాగా. అక్కడ నుంచి తీసుకురావాల్సిన సామాన్లు, కాస్మెటిక్స్, అది ఇదని. నాకు ఇంకా అంత కాస్మెటిక్స్ పిచ్చి ఉంటే చాలా పెద్ద లిస్ట్ ఉండేది. కానీ ఇప్పుడు నాకు ఆ కాస్మెటిక్స్ మీద అంత ఇది లేదనమాట. ఏదో సర్వైవల్కి వేసుకుంటున్నానా, బాగుందా లేదా ఫేస్ చూడడానికి, నన్ను నేను చూసుకోగలుగుతున్నానా లేదా, అంతేగాని ఎదుటోళ్ళకి నచ్చానా లేదా అని కాదు. నా ఫేస్ నేను చూసుకోగలుగుతున్నా లేదా, నా ఫేస్ నాకు నచ్చిందా లేదా, అంతవరకు చాలు. ఆ సర్వైవల్ దీనికి వచ్చేసాను అనమాట నేను. ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలకి కావాలి నాకు. యూఎస్కి వెళ్తున్నారంటే పిల్లలకు సంబంధించి చాలా మంచి మంచి ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఇంకా అవన్నీ అయితే ఒక్కొక్కటి గుర్తొస్తుంది నాకు చెప్తా ఉన్నా అనమాట. ఈయనైతే ఇలా కాదు, నాకు లిస్ట్ రాసివ్వు, నేను తీసుకొని వస్తానన్నారు. ఇంకా ఫైనల్గా అయితే ఆ డే వచ్చేసింది. ఈయన బయలుదేరేది మార్నింగ్ 3 o'clock అనమాట. ఇంకా నేను లేపి కాఫీ పెట్టేమన్నా నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు పాపం కాఫీకి. కానీ అయినా కూడా లేచి తాగి స్నానాలు చేసుకుని బయలుదేరాలి కదా. సో అలాగా ఇంకా లాస్ట్ మినిట్ ప్యాక్ చేసుకునే కూడా ఉంటాయి, లైక్ బ్రష్లు అలాంటివి. ఎందుకంటే ఇక్కడికి అక్కడికి 1 day మళ్ళీ వెనక్కే వెళ్తారు. సో సేమ్ డేనే దిగుతారు కదా. ఆ టైం డిఫరెన్స్ జెట్ లాగ్ అనేది చాలా టూ మచ్ ఉంటుంది.
ఇంకా ఆ టైర్డ్నెస్లో మళ్ళీ ఎట్లానో ఏమోలే బయటికి వెళ్ళటం వెంటనే అవ్వుద్దో లేదో అన్నట్టుగాని ఇంకా అన్నీ ప్యాక్ చేసి పెట్టుకోమని చెప్పాను. ఇంకా టైం అయితే వచ్చేసింది బాయ్ చెప్పడానికి. పిల్లలకైతే ఎంత కష్టంగా ఉందో. మా పెద్దోడైతే లేపకుండా వాడికి ఆడే లేచిపోయి వచ్చాడు అనమాట అసలు బయటికి నాన్న కోసం. జాగ్రత్త. పడుకోండి. నేను దానికి ఇచ్చిన ఒక టాస్క్ టిష్యూ తీసుకుని బోరుగా ఉంటుంది. మళ్ళీ కవర్లో పెట్టుకో షూస్ బట్టర్లోకి కాస్త కవర్లో పెట్టుకో. నేను ఎదురు వస్తాను ఎక్కడి నుంచి వస్తే అసలు వచ్చేసినట్టు. బాయ్. క్యాబ్ అయితే లక్కీగా దొరికింది. అసలు ఫోన్ తీసి క్యాబ్ది ఓపెన్ చెయ్యంగానే భలే లక్కీగా దొరికింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది పైగా కొత్త టర్మినల్ కూడా, మేము ఎప్పుడు వెళ్ళలేదు. సో కొంచెం ముందే వెళ్ళి చూసుకుంటే బెటర్ కదా అని చెప్పి కొంచెం ముందే బయలుదేరాను. అండ్ టైంకి చేరుకున్నారు, ఫ్లైట్లో ఉన్నారు, ఎక్కేసారనమాట. సో ఏంటంటే స్టాక్హోమ్ నుంచి ఆమ్స్టర్డామ్కి, ఆమ్స్టర్డామ్ నుంచి సియాటిల్కి అనమాట.
మొత్తం 8 hours 9 hours డిఫరెన్స్ అనుకుంటా మాకు సియాటల్కి. సో చూడాలి ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ బ్లాగ్స్ కూడా నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అండ్ ఈయనతో మాట్లాడుకోవడం, టైం డిఫరెన్స్ ఇదంతా అయితే చూస్తారు ఇంకొక 10 days వరకు. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అండ్ ధైర్యంగా ఫేస్ చేయడమే, దేవుణ్ణి ఏమంటారు అడగడం అనమాట, స్ట్రెంగ్త్ని ఇవ్వండి అని చెప్పి ఇవన్నీ ఫేస్ చేయడానికి. సో అది ఇంకా తప్పదు, ఇదంతా అవ్వాలి. అండ్ కెరియర్ బాగుండాలి, ఫ్యూచర్ బాగుండాలి అంటే కనుక ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ తప్పవు. అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాకు కనిపిస్తుంది అనమాట, కానీ చూడండి ఎంత బ్యాడ్ లక్, మొత్తం అంతా ఫాగ్ పట్టేసింది. బట్ ఫ్లైట్ సౌండ్ అయితే నాకు క్లియర్గా వినపడింది అనమాట. ఎందుకంటే ఈయన అయిపోయింది టేక్ ఆఫ్ అవుతుంది అని చెప్పి మెసేజ్ చేశారు. కరెక్ట్ అదే టైంకి నేను చూస్తూ ఉన్నాను, కానీ కనపడలేదు, బట్ సౌండ్ అయితే విన్నాను. సో అదండి ఈ బ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో మంచి బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.